నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇందులో అధికార పార్టీ జగన్ ఒక అడుగు ముందే ఉన్నారు. మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటికే సుమారు 62 అసెంబ్లీ స్థానాలు 9 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఎప్పుడవుతాయి, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుందంటూ తమ్ముళ్లకు జన సైనికులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ముందుగా ఎంపీ స్థానాల విషయంలో వీరి మధ్య ఒక క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు చేసుకోవడంతో పాటు ప్రధానంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, అసంతృప్తులను బుజ్జగించడం, రెబల్స్ గా మారకుండా కూల్ చేయడం వంటి బోలెడని సమస్య ఉంటాయని అంటున్నారు. ఈ సమయంలో కదలిరా సభలకు చిన్న విరామం ఇచ్చి మరి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఎంపీ స్థానాలపై బాబు గురిపెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా ఎంపిక చేసిన 13లోనూ 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా ప్రచారం జరిగినట్లుగానే మచిలీపట్నంతో పాటు కాకినాడ లోక్సభ స్థానాలను జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్ నాయుడునే బాబు బరిలోకి దింపుతున్నట్లు సమాచారం. కాగా రామ్మోహన్ ఈసారి అసెంబ్లీకి రావాలని ఆశపడినట్లు కథలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణంరాజు బరిలోకి దిగనున్నారని అంటున్నారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి చిన్ని పేరు వినిపిస్తుంది. ఇక ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలకు నర్సారావుపేట స్థానాన్ని కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. అనంతపురం నుంచి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు బరిలోకి దిగనుండగా మచిలీపట్నం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అందుతున్న సమాచారం మేరకు టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితా ఎలా ఉందనే విషయానికి వస్తే టీడీపీ నుంచి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి దిలీప్ చక్రవర్తి, విశాఖపట్నం భరత్, నరసాపురం రఘురామకృష్ణంరాజు, ఏలూరు గోపాల్, విజయవాడ కేసినేని చిన్ని, నరసారావుపేట శ్రీకృష్ణదేవరాయలు, తిరుపతి నిహారిక రాజంపేట, బాలసుబ్రహ్మణ్యం హిందూపురం పార్థసారథి, అనంతపురం కాల్వ శ్రీనివాసులు కాగా జనసేన నుంచి కాకినాడ సాన సతీష్, మచిలీపట్నం బాలశౌరి పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ తో సీట్లపై చర్చించిన బాబు ఈ లిస్టును రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. మరో 2-3 రోజుల్లో ఈ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది టీడీపీ జనసేన కూటమి.